నమస్కారం ఫ్రెండ్స్. మనము మన జీవితంతో తప్పుగా ప్రవర్తిస్తున్నామా లేదా జీవితం మనతో తప్పుగా ప్రవర్తిస్తుందా? ఇది 99.5% మందితో జరిగేది. 99.5% మందికి చచ్చే వరకు కూడా అంటే అర్థం కాని విషయం. ఈ విషయం అర్థం చేసుకునే లోపే మనం సహజంగా మరణిస్తూ ఉంటాం. నేను సహజంగా మరణిస్తూ ఉంటాము అంటే దేవుడు ప్రాణం తీసేస్తే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తమ చేతులారా తమ ప్రాణాలను తీసుకుంటూ ఉంటారు. జీవితంతో మనం తప్పుగా ప్రవర్తిస్తున్నామా లేదా జీవితమే మనతో తప్పుగా ప్రవర్తిస్తుందా? ఈ కోణాలను చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో జరిగే పరిణామాలు మనకు ఒకచోట దిగ్భ్రాంతి అంటే దుఃఖంతో కూడిన శాపంతో కూడిన బాధను కలిగిస్తుంటే ఇంకో చోట ఆశ్చర్యం కలుగుతుంది. మన జీవితంతో ఎవరైనా ఆటాడుకుంటున్నారా? మన జీవితం ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నట్టు నడుస్తలేదు. దానికి కారణం బయటి శక్తుల లేదా స్వయం కృతాపరాధమా లేదా మన జాతక చక్రమా? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది జీవితాలు సునాయాసంగా ప్రతి ఒక్కటి ఫస్ట్ అటెంప్ట్లో జరిగిపోయి అనుకున్నవన్నీ కండ్ల ముందే అంటే మన కండ్ల ముందే జరిగిపోతుంటే మనం భరించలేకపోతాము, కానీ భరిస్తూ ఉంటాం. భరించలేకపోవటం అంటే అసూయతో కూడిన భరించలేకపోవటం కాదు. అసలు మనతో ఏం జరుగుతుంది, వాళ్ళతో అంత అంటే ఏ ఆటంకం లేకుండా లైఫ్ ఎలా గడుస్తుంది అనే బాధ. ఆ బాధను చాలామంది ఈర్ష్య అనుకుంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ యొక్క విచిత్రమైన ఆట, ఒక థియరీ. అదేమంటే చాలామంది వాళ్ళ జీవితాలను చూసి ఈర్ష్య పడుతున్నారు అనుకుంటారు. కాదు కాదు, ఈర్ష్య పడేవాళ్ళు కూడా ఉంటారు. ఇదేమంటే తమ జీవితంలో అనుకునేవి తమ చేతిలో లేవు, ప్రయత్నించినా రావు, అనుకున్నా కావు అని కన్ఫర్మ్ అయినాక వేరే వాళ్ళది
ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా వాళ్ళ పనులు సునాయాసంగా అయిపోతూ, బహుశా వాళ్ళ జాతక చక్రంలో ఏదో మంచి విషయం ఉంటుంది. దేవుడి కృప వాళ్ళ మీద ఉన్న కారణంగా వాళ్ళవి అన్ని పనులు సునాయాసంగా జరిగిపోతున్నాయి బహుశా అని అనుకుంటుంటా. అయితే మన జీవితకాలంలో 100 మందికి ఒకరో ఇద్దరో మనం క్యాజువల్గా పిలుచుకునే లక్కీ పీపుల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. అంటే వాళ్ళ అదృష్టం వాళ్ళతో వీడకుండా సహకరిస్తూనే ఉంటే వాళ్ళని లక్కీ అంట. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ జాతకము, వాళ్ళ లైఫ్ సహకరించకపోతే దురదృష్టవంతులు అంట. అంటే ఫైనల్గా మనిషి తనకు తాను సర్ది చెప్పుకొని ఏదో విధంగా జీవితాన్ని నెట్టేద్దాము అనే స్థాయిని చేరుకోవడమే, దాన్నే జాతకం సృష్టించిన ఫుల్ స్టాప్. అంటే నీ జాతక పరంగా నీవు ఇంతే చేయగలవు అనే భ్రమ కలిగించే స్టేజ్ 99% మంది ఎదుర్కొంటూ ఉంటారు. దాంట్లో నేను ఒకడిని. నా అనుభవంతో చెప్తున్నా. బహుశా మీ అనుభవం వేరే ఉండవచ్చు, కానీ నా మనసులో మాట ఏముందో చెప్తున్నా. అసలు ఇలాంటి భావం రావడం తప్ప. మనకు మార్గదర్శకం లేదా మార్గదర్శకులు లేదా సాంత్వన ఇచ్చేవాళ్ళు లేరు, ఉండరు అని తెలిసే పూర్వకాలంలో ఈ ఆస్ట్రాలజీ అంటే జాతకాలు ఇవన్నీ బాగా నమ్మేవాడు. జాతకంలో రాసుంది అంటే ఇక మనము ఎక్కువ ప్రయత్నం చేయొద్దు, మన జీవితాన్ని అనవసరంగా శ్రమ వైపు నెట్టి రాని ఫలాల కోసం పాకులాడొద్దు అని బహుశా దీని అర్థం అనుకుంటా. కానీ మనిషి ఆశాజీవి. ఏదో ఒక గాలి వీచి, ఏదో ఒక సంఘటన జరిగి ఆ జాతక చక్రం తప్పు అయితే బాగుండు, మనతో ఇలా జరగకపోతే బాగుండు అనే ఒక ప్రయత్నం ప్రతి మనిషి, జాతకాలు తెలిసినా తన ప్రయత్నాలు విఫలమవుతున్నా దానివైపు సాగుతూనే ఉంటాడు, ప్రయత్నం సాగిస్తూనే ఉంటాడు. అదృష్టం ఎన్ని అడ్డుకట్టలు వేసినా, ఆటంకాలు సృష్టించినా, ఆ అడ్డుకట్టలు ఆటంకాలు అటువైపు బహుశా మనం అనుకున్నట్టు జరగవచ్చు అనే ఒక ఆశ మనిషిని నడిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో మనం అనుకున్నట్టు జనాల ప్రవర్తన చాలా అరుదు. అంటే మన భావనలకు, మన ఆకాంక్షలకు వాళ్లకు ఏ లింకు ఉండదు.
అప్పుడే సమాజం మన పక్షాన లేదు అనిపిస్తుంది. అయినా విడ్డూరం ఏమంటే మనమందరము అలాంటి జనాల వైపే చూస్తాము, వాళ్ళ నుంచి ఆశిస్తాం. ఇది మీ అందరితో జరుగుతుందా లేదా? ఏ వ్యక్తులు మీ పక్షాన లేరు అని తెలిసినాక కూడా మీరు వారి వైపే చూసి ఆశిస్తారు. ఎన్నడో వీళ్ళు మారవచ్చు, మన పక్షాన మాట్లాడవచ్చు. ఎన్నడో అనేది చాలా కఠినమైన పదం. జీవితాలను వేస్ట్ చేసే పదము ఎన్నడో, ఎప్పుడైనా. మార్పు రాకపోతుందా అంటే సమయానికి లింకు లేకుండా ఉండే మాటలు ఇవి. ఎప్పుడైనా జరుగుతుంది, ఎన్నడైనా మారుతారు, ఎన్నడైనా మారుతాడు, జాతక చక్రం ఏదైనా మలుపు తిరుగుతుంది, ఎలాగైనా, ఏమైనా, ఎట్లయినా. అంటే మన చేతిలో లేని విషయాలను మనం గట్టిగా పట్టుకొని దాన్ని ఆశ అనే ఒక పెయింట్ వేసి జీవితాన్ని అలాగే నెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఆశ్చర్యం ఏమంటే ఈ స్ట్రగుల్లో జీవితం మనల్ని పోతున్న సమయాన్ని గురించి హెచ్చరించరు. సమయం జారిపోతూ ఉంటుంది. సమయం జారిపోయినాక చాలా మందికి అనుభవంలోకి వస్తుంది. గమనించండి, ఇది 98-99% మంది గురించి మాట్లాడుతున్నాను. సమయం జారిపోయినాక అనుభవంలోకి వస్తుంది. జారిపోయింది, దాన్ని తేలేము అని కూడా అనుభవం అవుతూ ఉంటుంది. జారిపోయింది, తేలేము అనేది మన జీవితకాలం వచ్చే కష్ట నష్టాల కన్నా ప్రమాదకరమైన ఒక బాధ. జీవితంలో మనము పడ్డ బాధల కన్నా, కంటిన్యూస్గా పడే కష్టాల కన్నా సమయం కోల్పోయాము, మనం ఏం చేయలేకపోయినాము, సమయం మళ్ళీ తిరిగి రాదు కదా అనే ఒక వ్యధ తొలిచివేస్తుంది మనిషి. ఈ వ్యధ, ఈ బాధ మనిషిని అంటే జీవితం పై ఆశను కొద్దిగా కుదిపి ముక్తి వైపు నెట్టుతుంది. అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు నీ జీవితం అయిపోవడానికి వచ్చింది, ఇక మిగతా సమయంలో నీవు చేసుకునే పుణ్యకార్యాలు చేసుకోవాలి తప్ప జీవితాన్ని సరిదిద్దుకోలేవు అని మన ఆత్మ మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. జీవితంలో అన్నీ పావువంతు జరిగినాయి, కొన్ని జరగనే లేదు, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని మర్చిపోయే విషయాలు ఉన్నాయి, కొన్ని మర్చిపోవాల్సిందే. ఆశకు ఆస్కారం లేకున్న విషయాలు మన జీవితంలో చాలా పెండింగ్ ఉండిపోతాయి. అంటే దీన్నే, ఈ ఫ్రస్ట్రేషన్నే ముక్తి మార్గం. జీవితంలో సాధించలేని పనులు సాధించలేము, ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు. విజయమా వీరస్వర్గమా అంటే విజయం అయితే లేదు, వీరస్వర్గం మాత్రం పొందవచ్చు. అంటే గెలిచే ఛాన్స్ లేదు, గెలవకుండానే మనము సరి అయిన మార్గంలో స్వర్గప్రాప్తి కావచ్చు. అంటే
జీవితం యొక్క చరమాంకానికి ఒక 2-3 మెట్లున్నాయి. ఇప్పుడు నువ్వు పీకేది ఏం లేదు అనే ఒక టైం వచ్చేస్తుంది. ఆ టైము మనిషిని కుంగదీస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఫేట్ ఎక్కడో ఒక చోట ఎండ్ అయిపోతుంది. అంటే లైఫ్ అది వివిధ దశల్లో ఎండ్ అవుతుంది, వివిధ రకాలుగా ఎండ్ అవుతుంది. పాపపుణ్యాల సారాంశం అంతా కలిసి ఒక మనిషి పోయే టైం అనేది డిసైడ్ అవుతుంది. అంటే జీవిత చరమాంకంలో కూడా మనం అనుకున్నట్టే పోతాము అనే గ్యారంటీ లేదు. ఎంత విచిత్రం చూడండి. జనరల్ ఇటువంటి డిస్కషన్ ఎవరు చేయడు. మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి. మనం చేయగలిగింది ఏమీ లేదు, ఇది స్పష్టమైపోయింది. కానీ ఏదో చేయాలి. కానీ ఏదో చేసినాక దాని ఫలాలు దక్కే వరకు మన శ్వాస ఆడుతూ ఉంటుందా? ఏమీ చేయలేము, చేతనైంది చేయాలి. కానీ దాని రిజల్ట్ వచ్చే వరకు మనం శ్వాస తీసుకుంటూనే ఉంటామా, తెరబడిపోతుందా అనే అదొక బాధ. ఇవన్నీ వింటూ ఉంటే అసలు జీవితం ఎందుకు వచ్చిందిరా బాబు? అన్నం పప్పు తిని ఆఫీస్కి పోయి వచ్చి మరణించడానికి ఇంత ఆర్భాటాలా? జీవితంలో ఇన్ని కష్టాలా? అమ్మా నాన్న పెంచాలి, మనం చదువుకోవాలి, పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఈ ప్రాసెస్ అంతా మధ్యలో ఈ కష్టాలు వేరే. అంటే 99.5% మంది ఎందుకన్నా అంటే మెజారిటీ వాళ్ళ ఇట్లానే ఉంటుంది వాళ్ళ లైఫ్. కొంతమంది తమపై ఆశలు వదులుకొని పిల్లలపై ఆశలు పెట్టుకుంటారు. తమపై తాము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, పిల్లలను చూసి ఇన్స్పైర్ అవుదాము అంటే పిల్లలు ఆ ఛాన్సే ఇస్తలేరు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, మనం ఎక్కడో ఉంటున్నాం. ఒకటే సిటీలో ఉన్నా వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, మనం ఎక్కడో ఉంటున్నాం. ఒకటే ఇంట్లో ఉన్నా వాళ్ళు వేరే రూమ్లో ఉంటున్నారు, మనం వేరే రూమ్లో ఉంటున్నాం. ఒకటే రూమ్లో ఉన్నా వాడు ఏమో ఆలోచిస్తుంటాడు, మనమేమో ఆలోచిస్తుంటాం. పక్క పక్కన కూర్చున్నా వాడి మనసులో వేరే భావనలు, మన కష్టాలు మనవి. అంటే డిస్టెన్స్కు మనిషికి బాడీకి ఎంత డిస్టెన్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనసులు వేరే వేరే డైరెక్షన్లు పోతున్నాయి. పేరుకు పిల్లలు, పేరుకు రిలేటివ్స్, పేరుకు తల్లిదండ్రి, పేరుకు భార్య. శంకరాచార్య చెప్పినట్టు ఎవరి ఆత్మలు వేరే వేరే, అందరి ఆత్మలు వేరే వేరేనే. మనకు చెప్తే విడ్డూరం అనిపిస్తుంది, ఏమి బంధాలు లేవా అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ చూడండి, నేను చెప్పింది ఒకటే సిటీలో ఉండి వేరే వేరే చోట్ల ఉంటారు, ఒకటే బిల్డింగ్ నుండి వేరే వేరే రూమ్లలో ఉంటారు, ఒకటే రూమ్ నుండి వేరే వేరే ప్లేస్లో కూర్చొని ఉంటారు, ఒక చోట పక్క పక్కకు కూర్చున్నా వేరే వేరే ఆలోచిస్తుంటారు. ఆత్మలు పలకరించుకునే స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు లోకంలో. ఆత్మలు పలకరించుకోవు. ఒక ఆత్మకు ఇంకో ఆత్మకు నీకు నాకున్న సంబంధం ఏమి అని సొసైటీలో ఒక ఒక రకమైన భావన ఏర్పడ్డది. మనం ఏం చేస్తుంటాము, ఆ ఆత్మలను ఫెవికాల్ వేసి అతికిద్దాం అనుకుంటాం.
మీరు అసహనము అని జనరల్గా వింటుండొచ్చు. అసహనము అంటే టాలరేట్ చేయకపోవటం. ఈ టాలరేట్ చేయకపోవటం ఏంటి అంటే ఆత్మపై ఆత్మ అంటే దానికి దీనికి కనెక్షన్ లేకపోవటం. ఆత్మకు ఇంకో ఆత్మకు కనెక్షన్ లేకపోవటము, ఒకరి భారము ఒకరి ఆత్మ ఇంకోరికి భారం అనిపించటం. ఆత్మ భారం అనిపించడం ఏంది అంటే నీ వైఖరికి వాళ్ళ వైఖరికి తేడా వచ్చి ఈ ఈ వైఖరులు భరించలేని పరిస్థితిలో వచ్చినాక ఇక పక్కన కూర్చున్నా ఒకటే, కిలోమీటర్ దూరం ఉన్నా ఒకటే, అమెరికాలో ఉన్నా ఒకటే, రష్యాలో ఉన్నా ఒకటే అనే ఒక మంచి కాన్సెప్ట్ను డెవలప్ చేసుకొని అందరూ ఎవరి దారి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఈ కాన్సెప్ట్ కరెక్టే. ఆత్మలు మ్యాచ్ కానప్పుడు పక్కకుండేం లాభం, ఎవరి సంతోషాల్లో వాళ్ళు మునిగి తేలనివ్వండి. బాధ్యత అనే ఒక పనికి మాలిన ఆయుధాన్ని యూజ్ చేసి చాలామంది ఈ ఆత్మల గొడవ నుంచి బయటపడుతున్నారు. మన బాధ్యత పెంచేది, మన బాధ్యత చూసుకునేది, తర్వాత వాళ్ళ ఆత్మ వేరే, మన ఆత్మ వేరే. ఇది ఒక కొత్త ఫిలాసఫీ. అంటే నిజంగానే శంకరాచార్యని అర్థం చేసుకున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ప్రాక్టికలీ అది కాదు. ఇప్పుడు ఆత్మ అనేది అవి మానవ ఆత్మనా పశాత్మనా? మానవ ఆత్మ అయితే దాని భావనలు వేరే ఉంటాయి. పశు ఆత్మ అయితే అంటే ఇవాళ రేపు అనొచ్చు పశు ఆత్మలే నయము, దాంట్లో దయా కరుణ 2 రొట్టె ముక్కలు వేస్తే 10 రొట్టె ముక్కలు అంత ప్రేమిస్తాయి. పశాత్మ నయము మనుష్య ఆత్మ కన్నా అనుకుంటుంటాం. పశు ఆత్మ అంటే ఎలాంటి అంటే ఎమోషన్స్ ఎక్కువ లేని, అంటే సమయంతో పాటు పశు ఆత్మ అంటే సమయంతో పాటు మనం విడిపోవాల్సిందే అనే ఒక కాన్సెప్ట్నే పశు ఆత్మ అంటే. పశు ఆత్మ అంటే పశువుల ఒక ఆత్మ అని కాదు అర్థం. ఒక టైం వచ్చినాక ఎమోషన్ లేకుండా తమ పని తాము చేసుకోపోవటమే పశాత్మ అంటే, పశువు యొక్క ఆత్మ. మరి మానవుల దాంట్లో మానవత్వమే లేకపోతే అది పశువుల ఆత్మ కన్నా ఘోరమే తయారైంది కదా అంటే అవును. మానవుడు తనకు అవసరం వచ్చినప్పుడు మానవత్వాన్ని వాడుకొని, తనకు అవసరం వచ్చినప్పుడు పశువును ఆదర్శంగా తీసుకొని బతకడం అలవాటు చేసుకున్నాడు. అంటే వాని ఇష్టం. నాకు ఇష్టం వచ్చినప్పుడు మనిషిలా ఎమోషన్స్ ఎప్పుడు అమ్మా నాన్న కావాలి, అది మనుష్యత్వం. అప్పుడు మనిషిగా మారిపోతాడు. తన బాధ్యత వచ్చినప్పుడు పశువు, టైం వచ్చినప్పుడు విడిపోవాలి ఎమోషన్ లేకుండా. ఇది ద్వంద్వ నీతి అంటే అవును. ఈ పంది నీతి అంటే అవును. కానీ అది సొసైటీలో నార్మ్ అయిపోతాయి, అంటే నార్మల్ అయిపోతే, అదే తీరైపోతే మనిషి అని పేరు పెట్టుకొని పశువుల్లా బతుకుతున్నారు అని అర్థం. ఒక మనిషికి ఆనందం కానీ దుఃఖం కానీ ఒక వయస్సు వరకు అరిగించుకునే, జీర్ణం చేసుకునే, సంతోషం కానివ్వండి దుఃఖం కానివ్వండి, భోగాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా తన అరుగుదల అంటే అరిగించుకునే శక్తి మీద ఉంటాయి.
ఒక వయస్సు దాటిపోయినాక మీరు అంటే ఎగ్జాంపుల్కి ఐస్ క్రీమ్లు తినలేరు, జలుబు వస్తుంది. చాటు తింటే కడుపు మండుతుంది. గట్టి రొట్టెలు వేస్తే పండ్లకు పడవు. జ్యూసులు తాగితే మోషన్స్ అవుతాయి. అంటే మన మనసు తప్పిస్తున్నా బాడీ సహకరించదు. అప్పుడే ఈ సమయం గడిచిపోయినందుకు బాధ తొలి అంటే తొలచి వేస్తుంటుంది మనిషి లోపల నుంచి. మనసు ఆత్మ చాలా యంగ్గా ఉన్న బాడీ తన పని తాను చేసుకోపోతుంటుంది. అవునా కదా? అర్థమవుతుందేమన్నా? కదా? ఈ గేమ్ 99.5% మందితో జరుగుతుంటుంది. చాలా మంది వీటికి పరిష్కారాలు వెతుకుతుంటారు. మన తప్పేమన్నా ఉందా అని వెతుకుతూ ఉంటారు. జీవితం అంతా గడిచిపోయింటుంది కదా, జీవితాన్ని అన్ని పేజీలు తీసి వెతుకుతుంటారు. మన తప్పేమన్నా ఉందా, వాని తప్పు ఉందా, మన తప్పు ఉందా, వాని తప్పు ఉందా, వాని తప్పే మన తప్పు లేదు. మొత్తం 400 పేజ్ బుక్ మొత్తం వెతుకుతారు. గడిచిపోయిన కాలం అంతా తీస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, తిట్టుకుంటారు, ఏడుస్తారు, నవ్వుకుంటారు, అని చేస్తారు. ఫైనలీ సారాంశమేమి? ఈ 400 పేజీల సారాంశమేమి? జీవితం మన తప్పు లేకున్నా గడిచిపోయింది, మన తప్పున్నా ఏదో విధంగా గడిచిపోతుంది. తప్పు లేకున్నా రిలేషన్స్ నిలబడతలేవు. మనం పెంచి పోషించినా హ్యాండ్ ఇచ్చి పోతున్నాయి. ఇవాళ మనం ఊహించిన మనిషి రేపు ఉండడు. మన ఊహకు నిజానికి లింక్ ఉండదు. మనం కఠినంగా మారితే అదో తప్పు, ఇంకా మెతకగా ఉంటే జీవితం సమాప్తం. ఇవన్నీ మనిషిని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. కొత్తగా చేద్దామంటే ఆత్మ సహకరిస్తుంది కానీ శరీరం సహకరించదు. ఆత్మను విడిచి చాకిరీ చేద్దామంటే జీవిత అనుభవము హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు ఇన్నేళ్ళు ఇవే చేసినావు, నిన్ను నువ్వు చూసుకోకుండా రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అందరికీ సహకరించినావు, లాస్ట్కు నీ బాడీ నీతోనే సహకరిస్తలేదు, ఇక స్వస్తి అని ఆత్మ హెచ్చరిస్తుంది నీకు. ఒరే చేసింది చాలు ఇక. అప్పుడు సమాజం నిన్ను కఠినాత్ముడిగా వివరిస్తుంది. అంటే నిన్ను అనుకుంటుంది, అరే ఎంత కఠినంగా మారిపోయాడు వీడు. ఇంకా చావడానికి వచ్చినప్పుడు కూడా ఇంకా కఠినంగా మారకపోతే ఆ మిగిలిన జీవితం, శేష జీవితం అన్నా మన కోసం బతకూడదా? ఇక్కడ జోకేమంటే శేష జీవితం మన కోసం బతకడానికి మనం ట్రై చేస్తే అది ఇప్పుడు కూడా మనల్ని అలౌ చేస్తుందా? నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా, అర్థం కాకపోతే బంద్ చేసేయండి వీడియో. మనం శేష జీవితము ఇప్పుడైనా మన అనుకున్నట్టు బతుకుదామంటే ఇప్పుడైనా పర్మిట్ చేస్తా అంటే అది కూడా గ్యారెంటీ లేదు. దేవుడు ఏం రాసిండో ఏమో, మన కర్మ ఎట్లుంది, మళ్ళీ అదే కర్మ, మళ్ళీ జాతకము, మళ్ళా దురదృష్టము. బాగా చాతనైనప్పుడు కూడా మనం ఏం పీకలేకపోయినాం. చాతగాని టైంలో సైలెంట్గా ఉండి గడిపేద్దామంటే ఆ సైలెంట్గా ఉండనిస్తుందో లేదో జీవితం అని డౌటు.
ప్రశాంతత డబ్బుతో, ప్రశాంతత చదువుతో, ప్రశాంతత రిలేటివ్స్‌తో, ప్రశాంతత పిల్లలతో వస్తుంది అనుకోవటం భ్రమ అని మనకు జీవితంలో తెలిసిపోయి ఉంటది. ఇవన్నీ భ్రమ అని తెలిసినంకన్నా ప్రశాంతంగా ఉండడం అంటే అది కూడా ఉంటదో లేదో డౌటే. చాలా మంది పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. చాలా మంది పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. పరిష్కారం దొరికేదే ఉంటే జీవితం ఇలా అయ్యేదా? అంటే మనము 100% పెట్టలేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. నీ 100% ఎప్పుడైతుంది? ఇప్పుడు నీ జీవితకాలం అనేది లిమిటెడ్. నా 100% 200 ఇయర్స్‌కి అవుతుందంటే మనం బతుకుతామా? 70కే 60కే టప్ అంటాం. అంటే నీ 100% ఎఫర్ట్ నీకు చేతనైందే 100%. నీకు చేతన కానిది మైనస్సే. అంటే నువ్వు అనుకుంటున్నావు 100% పెట్టినా అని. సమాజం ఏమనుకుంటుంది 100% కాదని. మరి సమాజం కరెక్టా? మనం కరెక్టా? బహుశా సమాజం కరెక్ట్ అని లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం అనుకుంటుంటాం. అందుకోసము జీవితంలో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మన 100% మనం ఇయ్యలేదేమో, ఇయ్యలేదేమో, ఇయ్యలేదేమో. ప్రేమ ఇస్తూ ఉంటాం, ఫిజికలీ స్ట్రగుల్ చేస్తూ ఉంటాం, మెంటలీ బాధపడుతూ ఉంటాం, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. అంటే ఇంకా సంతోషపెట్టే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. లాస్ట్ మినిట్లో ఏమైనా మిరాకిల్ కావచ్చు, లాస్ట్‌కు సంతోషంతో చచ్చిపోవచ్చు అనుకుంటాం. ఆహా! జీవితం ఇంత పరీక్ష పెట్టినంక ఇంక ఫుల్ స్టాప్ పెడతదేమో అనుకుంటాం. హుహు. మనం అనుకున్న ఫుల్ స్టాప్ అది కాదు అని మనకు తెలవదు. మనం అనుకుంటుంటాము ఇంకా అయిపాయ్ ఫుల్ స్టాప్ పడే, ఇక సంతోషమే అనుకుంటాం. అమ్మా! ఇక ఫుల్ స్టాప్ పడే, ఇక చావే, ఇక ముక్తే అనుకుంటాం. ఆహా! చావనియదు. బతుకుదాము అంటే బతకనియదు. చద్దాము అంటే మనం అనుకున్నట్టు చావను కూడా ఇయ్యదు. మళ్ళీ ఏంది తొక్కల బతుకు? హ్మ్. ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.